మై ఛానల్. ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటున్నానంటే చూస్తేనే కదండి నేనేం పెడుతున్నానో మీకు తెలుస్తుంది. అందరూ ఈ మధ్య బాగా ఫేస్ అంటే గ్లోగా ఊపడాలన్నా, మళ్ళీ న్యాచురల్గా ఉండాలన్నా బాగా బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి. జస్ట్ ఎలాంటి ఏమంటారు బ్యూటీషియన్కి వెళ్ళకపోయినా, మేకప్ చేసుకోకపోయినా ఫేస్ చాలా అందంగా, చాలా మృదువుగా, చాలా లేతగా కనిపించడానికి ఒక చిన్న టిప్ చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. వేరే వీడియో కన్నా ముందు నా వీడియోనే చూడండి. ఎందుకంటున్నానంటే చాలామంది ఫేస్ గ్లో కోసం ఫేషియల్స్ చేయించుకుంటారు, క్రీమ్స్ వాడతారు. చాలా హిమాలయ పింపుల్స్ క్రీమ్ అని చెప్పేసి ఇంకా చాలా క్రీమ్స్ వాడతారు. ఏవి వాడకపోయినా మన ఫేస్ చాలా గ్లోగా, చాలా వైట్గా అండ్ మళ్ళీ చాలా అందంగా కనిపించడానికి మనం చేయాల్సిన పని ఏమీ లేదండి. కేవలం మనం ఏ క్రీమ్స్ పెట్టకపోతేనే ఫేస్ చాలా అందంగా లేతగా ఓపిస్తుందని నా ఫీలింగ్. అందుకే నేను ఏ క్రీమ్స్ పెట్టకపోతేనే ప్రాబ్లమ్స్ రావు, పింపుల్స్ కూడా కావు. మ్యాక్సిమం పింపుల్స్ అయితే క్రీమ్స్ పెట్టడం వల్లనే అవుతాయి. ఎందుకంటే ఇంతకుముందుకు ఒక క్రీమ్ వచ్చింది, తెలుసో తెలియదు, స్కిన్ లైట్ అన్న క్రీమ్ వచ్చింది. చాలామంది పెట్టారు, ఫేస్ రెడ్ అయిపోయి మన కోతి మూతి లెక్క అయిపోయి మొత్తం ఎర్రగా నల్లగా అయింది. అది పెట్టబట్టే కదండి అందంగా ఉన్న మొహం ఖరాబ్ చేసుకున్నారు. అందుకనే మ్యాక్సిమం ఏ ఫేస్ క్రీమ్స్ పెట్టకపోతేనే ఫేస్ చాలా అందంగా ఉంటుంది. పాతకాలం నాటి వాళ్ళు అంటారు పసుపు పెట్టుకోవచ్చు, గంధం పెట్టుకోవచ్చు. పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారండి ఫేస్కి, అది నేను తప్పు అనట్లేదు. మ్యాక్సిమం అవి పెడితే కూడా ముదురు అవుతుంది అనేది నా ఫీలింగ్. ఫేసు ఒకవేళ పెట్టాలి అనుకుంటే పసుపు కొమ్ము ఉంటుంది. పసుపు కొమ్ము అంటే మన మార్కెట్లో దొరికే కొమ్ములు కాదండి, పసుపు చెట్టుకి భూమిలో ఉంటాయి. అవి తీసుకొని పెట్టుకోండి, చాలా వైట్ అవుతారు. ఏవి పెట్టని అవసరం లేదు, ఎలాంటి ఎలర్జీ ఉండదు. ఎవరైనా వైట్ కావాలనుకున్నా, ఫేస్ గ్లోగా ఉండాలనుకున్నా, అండ్ మళ్ళీ బ్లాక్ అవ్వకూడదు అనుకున్నా, పింపుల్స్ రాకూడదు అనుకున్నా మ్యాక్సిమం క్రీమ్స్ పెట్టకపోతే బెటరు. ఒకవేళ లేదండి మేము పెట్టాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఉంటారు, చాలామంది పెడతారు. పెట్టాలనుకున్న వాళ్ళు ఉంటే నేను వాళ్ళకు ఒక చిన్న సలహా చెప్తాను. మన ఏమంటారు పసుపు కొమ్ము చెట్లు ఇండ్లల్లో పెంచుకుంటారు. దాని ప్రాసెస్ నేను ఎలానో నీకు ఇంకొక వీడియోలో చెప్తానండి. లాంగ్ వీడియో ఉంది, నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. స్వచ్ఛమైన పసుపు తీసుకొని ఒక గరుకు బండ మీద, రాయో బండ మీద కొన్ని వాటర్ వేసి రుద్ది ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా ఫేస్ చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఎందుకంటే నాకు చేశారు, నేను ఇంత ముందుకు అదొక్కటే వాడాను నేను, ఇప్పుడు కాదు, ఒక 15 years బ్యాక్. ఆ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. తర్వాత నుంచి నేను ఏ క్రీమ్స్ కానీ ఎలాంటివి పౌడర్ కూడా వేయనండి. ఎందుకంటే అవి వేస్తేనే ఫేస్ ఖరాబ్ అవుతుంది అన్నది నా ఫీలింగ్. అలా అనుకుంటే ఇప్పుడు చాలామంది మరి బ్యూటీషియన్స్ అన్నీ బంద్ చేసుకోవాలి కదండి. మీరు అలా చెప్తున్నారంటే ఫస్ట్ నుంచి ఏవి ఉన్నాయండి? క్రీమ్స్ ఉన్నాయా, లేకపోతే బ్యూటీ పార్లర్లు ఉన్నాయా? ఏవీ లేవు కదా. స్వచ్ఛంగా ఇంట్లో తయారు చేసుకొని, ఒకప్పుడు పౌడర్స్ ఉన్నాయా? ఇప్పుడు అన్నీ రకరకాల పౌడర్స్ వచ్చాయి. పౌడర్ వేసుకుంటేనే ఫేస్ అందంగా ఉంటుందా? చూడండి, పౌడర్ లేదు నాకు, ఎలాంటి ఫిల్టర్ కూడా లేదు, నేను లేను అందంగా. అలాగే అందరూ ఉంటారు. మ్యాక్సిమం క్రీమ్స్ పెట్టకపోతున్నా బెటర్. ఓన్లీ పచ్చి పసుపు కొమ్ము మాత్రమే పెట్టుకోండి, చాలా అందంగా ఫేస్ అవుతుంది, లేతగా అవుతుంది, త్వరగా బ్లాక్ అవ్వదు. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఏమంటారు పింపుల్స్ కూడా కావు. ఎందుకు ఇవాళ ఫేస్ గురించి చెప్తున్నానంటే, నిన్న ఒకరు కామెంట్ చేశారు, మీ ఫేస్ అంత నీట్గా ఉంది, ఒక్క పింపుల్ కూడా లేదు ఎందుకు అని నన్ను అడిగారు. నేను ఏ క్రీమ్స్ వాడనండి, ఓన్లీ స్నానం చేస్తాను నెంబర్ 1 సబ్బుతోటి, 10 రూపీస్ ఓన్లీ. హై లెవెల్ కూడా మేమేం మెయింటెనెన్స్ చేయము. అన్నీ తక్కువ క్వాలిటీలో, మిడిల్ క్లాస్లో 10 రూపీస్, 1 రూపీ, 2 రూపీస్, 10 నుంచి మధ్యలో ఉండే హెయిర్కైనా వాడతాను, నా ఫేస్కైనా వాడతాను. తప్పిస్తే ఎలాంటి క్రీమ్స్ కానీ ఎలాంటివి నేను యూజ్ చేయను. అందుకే నా ఫేస్ ఇంత గ్లోగా ఉంది. మీరు కూడా ఒక 1 వీక్ చూడండి,
మార్నింగ్ లేవగానే ఫేస్ కడుక్కొని అలాగే నేను మార్నింగ్ స్నానం చేస్తే ఈవినింగ్ వరకు ఇలానే ఉంటుంది నా ఫేస్. ఏం ఖరాబ్ అవ్వదు, ఏం బ్లాక్ అవ్వదు, ఏం స్పెట్ వస్తుంది కానీ అంటే జిడ్డు అంటారు కదా, అలా ఉండదు. మీరు కూడా స్నానం చేసి ఒక 1 డే మొత్తం అలాగే ఈవినింగ్ వరకు ఉండండి, ఫేస్ ఖరాబ్ అవ్వదు అస్సలే. మీరు చూడండి, అవి ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంకా స్కిన్ లైట్, ఇంకా బెట్నో వైట్ అండ్ బెట్నో వైట్స్ ఇవి క్రీమ్స్ పెడుతుంటారు. పెట్టకండి, అవి చాలా వరకు హెల్త్ని అంటే ఫేస్ని ఖరాబ్ చేస్తాయి, తినేస్తాయి లోపల. అవి కెమికల్ కదండి. బెట్నో వైట్ అండ్ బెట్నో వైట్స్ దెబ్బలకు పెట్టుకుంటారు, కొంతమంది తెలియక ఫేస్కి పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోకూడదు, తెలియని వాళ్ళు చాలామంది పెట్టుకుంటున్నారు. ఏం లే కానీ ఇంకా ఫేసు మొత్తం ఏమంటారు లోపల ముడతలు ముడతలు వచ్చేస్తుంది, బొక్కలు బొక్కలు పడిపోతుంది ఫేస్ ఇట్లా. అందుకనే మ్యాక్సిమం ఏ క్రీమ్స్ వాడకుండా మన ఇంట్లో పెరట్లో మొలిచే ఎలోవేరా అంటే అది ఉంటుంది కదండి, మందార కాదు, కలమంద కూడా మంచిదే పెట్టుకుంటే. ఐస్ క్యూబ్స్ కూడా పెట్టుకోండి. ఐస్ క్యూబ్స్ లేవు, మాకు ఫ్రిడ్జ్ లేదు కదా అని అంటే టమాటో మళ్ళా షుగర్ ఉంటుంది కదండి, టమాటా చక్కెర పెట్టుకున్న ఫేస్ నీట్గా ఉంటుంది. ఇవి చేయండి. మ్యాక్సిమం మన ఇంట్లో ఉండే కూరగాయలతోనే మన ఫేస్ చాలా అందంగా, చాలా మృదువుగా, చాలా హ్యాండ్సమ్గా, చాలా లేతగా కనిపిస్తుంది. కీరా దోసకాయ ఉంటుంది కదండి, కీరా దోసకాయ తోటి కళ్ళ మీద పెట్టుకుంటే మన వేడి అనేది మొత్తం గుంజుతుంది. కళ్ళు కూడా చాలా బాగా చల్లగా ఉంటాయి, మంట పుట్టదు. కొంతమంది ఆఫీస్కి వెళ్తారు, కొంతమంది డ్యూటీ చేస్తారు, కొంతమందికి నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళకి ఇది చక్కని రెమెడీ అండి. కీరా దోసకాయ తెచ్చుకొని లైట్గా సన్నగా తరిమి దాన్ని కట్ చేసి కళ్ళ మీద పెట్టుకోండి, చాలా చల్లగా ఉంటుంది. అండ్ మళ్ళా ఈ టిప్స్ పాటించండి. మ్యాక్సిమం ఏ క్రీమ్స్ పెట్టకుండా ఓన్లీ ఇంట్లో ఉండే మన టమాటాతోటి పసుపు కొమ్ము పెట్టండి, కంపల్సరీ డిఫరెన్స్ కనిపిస్తుంది. పెట్టకపోయినా కూడా ఒక 1 డే మొత్తం, ఒక 1 డే మార్నింగ్ స్నానం చేసిన కానీ ఈవినింగ్ వరకు ఎలాంటి ఫేస్ క్రీమ్స్ పెట్టకుండా, ఎలాంటి పౌడర్ వేయకుండా మీరు ఈవినింగ్ వరకు చూడండి. అలా మీకు ఒక రోజు చూస్తే మీకు మీ ఫేస్ నచ్చితే ఒక 1 వీక్ చేయండి, మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ తర్వాత మీ ఫేస్ మీకే చాలా అందంగా అవుపిస్తుంది. మీరు చెప్తారు నాకు ఖచ్చితంగా, అవునండి మీరు చెప్పింది నిజం అని అంటారు. నేను నా హెయిర్ వీడియో పెట్టాను కదండి, మ్యాక్సిమం హెయిర్ ఊడకుండా ఉండాలి అని అంటే పల్లీలు బెల్లం తినమని చెప్పాను నిన్న. అది చెయ్యండి, వీక్లీ 1 టైం అయినా చేస్తే హెయిర్ ఊడదు. పెరగాలంటే మలిచి పెట్టుకోవాలి. నల్లగా ఉండాలంటే మ్యాక్సిమం కలర్స్ వేస్తారు, కలర్స్ వేయకుండా ఆయిల్ కరెక్ట్గా పెట్టుకుంటే హెయిర్ నల్లగా ఉంటుంది. అంటే లిప్స్ గురించి చెప్తానండి టాపిక్. చాలామంది అంటే ఒక 100%లో ఒక 80% లిప్స్ బ్లాకే ఉంటాయి, ఒక 20% మాత్రమే లిప్స్ బ్లాక్ ఉండవు. నేను ఇది తప్పు అనట్లేదు, అలా ఉన్నాయని. మీకు అలా ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టిప్ చెయ్యండి. ఎప్పుడైనా ఎవరైనా మార్నింగ్ లేవగానే ఇలా పెదాలను అస్సలు తడపొద్దు. ఎందుకు అంటే మన అనేది పెదాలకు తగిలి నల్లబడిపోతుందండి. పెదాలు లేత పెదాలు, మృదువైన పెదాలు ఎర్రగా ఉండాల్సినవి నల్లగా అవుతాయి. ఎప్పుడైనా అలా చేయకండి. బ్రష్ చేశాకే మన పెదాల మనకు తగలాలి, లేకపోతే తగలకూడదు, ఎందుకంటే నల్లగా అయిపోతాయి. ఒక వన్ డే, ఒక 1 వీక్ మీరు అలా చేసి కూడా చూడండి. అండ్ మన పామ్స్ కోల్డ్ క్రీమ్ 10 రూపీస్ది చెప్పాను కదా, నావన్నీ లో క్లాస్లో ఉంటాయి. నేను చాలా తక్కువ బడ్జెట్ వస్తువులు వాడతాను. పాన్స్ కోల్డ్ క్రీమ్ పెదాలకి పెట్టుకోండి, చాలా లేతగా, చాలా రెడ్గా ఉంటాయి, బ్లాక్ అస్సలు అవ్వవు, మీకే తెలుస్తుంది. పాన్స్ కోల్డ్ క్రీమ్ ఏమంటే ఏ కిరాణా షాప్లోనైనా ఇస్తారు, తప్పకుండా ఇవి వాడండి. నేను వాడే సబ్బు కూడా నెంబర్ 1, ఇది వాడి చూడండి ఒకసారి, మీకు డిఫరెన్స్ కనిపించవచ్చు. ఇంతకుముందుకు సోప్స్ వాడలేదా అంటే వాడాను, అన్నీ పడ్డాయి, అన్నీ వైట్గానే ఉన్నాను. కాకపోతే ఇప్పుడు మాకు నెంబర్ 1 సోప్ నచ్చి ఇప్పుడు నెంబర్ 1 సోప్కి వచ్చాం. మీరు నెంబర్ 1 సోప్ వాడండి, అండ్ పాన్స్ కోల్డ్ క్రీమ్ కూడా వాడండి. మీకు ఫేస్ గ్లోగా ఊపడాలంటే చెప్పిన చిట్కాలు తప్పకుండా పాటివ్వండి. మీ ఫేస్ మీకే గ్లోగా ఊపిస్తుంది, మీకు కాక చూసే వాళ్ళకు కూడా చాలా అందంగా ఊపిస్తుంది. నా వీడియోస్ నచ్చితే, నేను చెప్పేది మీకు నచ్చుతున్నట్టయితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.